ఈ నిరీక్షణ, మన నిరీక్షణ ఏదై ఉన్నది, దేవుడు రాబోతున్నాడు, ఆయన రాకడలో మనం ఎత్తుపడాలి. మనం ఏదైతే ఈ నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందినటువంటి దాని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉంటుందట. ప్రేమైన దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, సజీవులు కదాయా నేను స్తుతించేది అని దేవుని వాక్యం. ప్రేమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది ఒక్కటే. అది నువ్వు పొందుకున్నా, నేను పొందుకున్నా, మరొకరు పొందుకున్నా. అంతేగాని నీకొక రకంగా నీకొక ఆత్మ, నాకొక ఆత్మ, రకరకాల ఆత్మలు ఉండవు. అందరికీ ఒకటే ఆత్మ, అది పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ వాతావరణం వేరేగా ఉంటుందండి. అది ఒక తెలియని, ఒక సంతృప్తిమైన జీవితం. అదొక తెలియని, ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం. ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనుకోండి, నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఓకే, దేవుడు నాకు కొన్ని విషయాలను బయలుపరిచాడు. అది యాజ్ ఇట్ ఈస్గా దేవుడు నీతో కూడా అదే విషయాలు మాట్లాడాడు.